విశ్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇవాళ నాకు ఒక అర్ధగంట ఆలస్యమైంది. మీరందరూ పాపం కూర్చున్నారు, ఏమనుకోవాలండి. చాలా కారణాంతరాల వల్ల అనవాయిడబుల్ సర్కమ్స్టెన్సెస్ దాన్ని ముద్రించుకోవడానికి వీల్లేని పరిస్థితిలో లేట్ అయింది. మరి మీరందరూ క్షమిస్తారనుకుంటారు. ఎందుకంటే మీకు 8కి నేను 7:30కి ముగిస్తే మీరు పాపం ఊళ్ళకి వెళ్ళేవాళ్ళు వెళ్ళాల్సి వస్తుంది. కానీ చెప్పారు కదా కాంట్రబుల్ సర్కమ్స్టెన్సెస్ అని, అందుకని మీరు అర్థం చేసుకుని పాపం తొందరగా చెప్పేస్తాను. తొందరగా చెప్పలేను, నిదానంగానే చెప్తాను. నా గంటన్నర నేను తీసుకుంటా, అంతకంటే ఎక్కువ చేయలేను. 8 దాకా ఉంటుంది. మళ్ళీ 8కి వస్తా లేదు కదా, 9 సరే 8 నిన్న మనము మాధవి పానాలస మత్త మాతృక వర్ణరూపిణి అని చెప్పుకున్నాం. తాగిన వాడు ఏదో వాగుతాడు. మదాలస మంజుల వాగ్విరాస అన్నారు అమ్మవారి యొక్క. మదాలస అంటే మదిర తాగి అలస, ఆవిడ సొమ్మసిల్లిపోయి అంటే తూగి పడిపోయి ఏదేదో మాట్లాడేసింది. ఆ మాటలు ఏమిటి అంటే మాతృక వర్ణరూపిణి మాటలు అవి. ఈ మాటలు ఏమిటి అని మాధవి పానాలస మత్త. ఈ మాటలు ఏమిటి అంటే అచ్చులు హల్లులు. హల్లులు లాస్యం, శివ తాండవం, శివాలాస్యం. అమ్మవారు చాలా లైట్గా డ్యాన్స్ చేసిందట, అయ్యవారు చాలా గట్టిగా అడుగులు వేశారట. అందుకని అవి అచ్చులు, ఇవి హల్లులు. అసలు ఈ అచ్చులు హల్లులు, అందుకే అమ్మవారి పేరు ఇంకొక నామంలో భాషారూప అని ఉంది. భాషారూప బృహత్సేన భావాభావ వివర్జిత. భావము అభావము కూడా ఆమెట భాషారూపం. ఇక్కడ మాతృకా వర్ణ రూపం, అక్షర సముదాయం. వర్ణ సముదాయము వర్ణ సమామ్నాయము అంటారు. వర్ణాలంటే అక్షరాలు. ఈ వర్ణం ఏమిటి అంటే ఈ ప్రపంచంలో మనకు చెవికి వినడానికి వీలు కానటువంటి ఒక శబ్దం ఉంది. మన చెవి ఆడిబుల్ సౌండ్ అంటారు. కొంత డెసిబిల్స్ ఉంటేనే మన చెవి వింటుంది, లేకపోతే చెవి వినదు. బ్లడ్ ప్రెషర్ చూసేటప్పుడు ఒక చోట ఆ బ్లడ్ ప్రెషర్ చూసేటప్పుడు ఆ చెవిలో పెట్టుకుంటాడు డాక్టర్. ఒక చోట లబ్ డబ్ లబ్ డబ్ అని మొదలు పెడుతుంది. అంటే అంతకుముందు శబ్దాలు లేదని గుండె కొట్టుకోవట్లేదా, అప్పుడు కొట్టుకుందా? కాదు. అప్పుడు వినే శక్తి ఆ డాక్టర్ చెవికి అప్పుడు వచ్చింది. దాన్ని ఆడిబుల్ సౌండ్ అంటారు. అంటే వినపడేటువంటి శబ్దం. అంటే వినపడకుండా శబ్దం ఉంది. అంతకుముందున్న శబ్దాన్ని మన చెవి వినలేదు. కొంత సౌండ్ ఉంటేనే ఇది వినగలదు. అటువంటి శబ్దం ఈ ప్రపంచంలో ఉందిట. అది వినడానికి వీలు కానటువంటి శబ్దం ఎక్కడుందో ఇప్పుడు చూపెడతాను. నీళ్ళ దగ్గరికి వెళ్ళండి, నీరు గలగలా ప్రవహిస్తుంది. ఆ గలగల ఎక్కడి నుంచి వచ్చింది? నీళ్ళలో గలగల. గ్యాస్ ఆన్ చేయంగానే సౌండ్ వస్తుంది కదా.
అంటే ఇప్పుడు ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడ ఉంది. అంటే ఈ సృష్టిలో 5 భూతాల దగ్గర శబ్దం ఉంది. నిప్పు మండుతుంటే ఒక సౌండ్ వస్తుంది. నిప్పు భగభగా మండింది అంటారు. నీరు గలగలా ప్రవహించింది. గాలి రైన వీసింది. గాలికి ఒక శబ్దం. వాటికి ఆ పేర్లు పెట్టారు మన వాళ్ళు. కానీ వాటికి వేరు వేరు శబ్దాలు ఉన్నాయి. శబ్దానికి, స్పర్శకి, రూపానికి, రసానికి, గంధానికి, అంటే పంచభూతాలకి ఒక శబ్దం ఉంది. ఆ శబ్దం ప్రకృతిలో అంతా ఉంది. అది పంచభూతాత్మికమై, అంటే పాంచభౌతికమై మన చెవులకు వినపడుతుంది. లేకపోతే అంటే అట్లా చెవులకు వినపడినప్పుడు అది ఏమవుతుంది? ఆ శబ్దానికి ఒక అర్థం స్ఫురిస్తుంది మనకి. లేకపోతే అర్థం స్ఫురించదు. భాషారూపాన్ని అమ్మవారిని ఎందుకన్నారంటే ఆవిడ ఒక అర్థం స్ఫురించేటట్టుగా మాట్లాడడానికి మాతృకలు పెట్టాను. మాతృకలను ఆధారం చేసుకుంది. ఇంకా మీకు అర్థమయ్యే చెప్తాను. సృష్టిలో ఉన్న ఇనాడబుల్ సౌండ్, అంటే మన చెవులకు వినపడినటువంటి శబ్దానికి అర్థం లేదు. అగ్ని పొగపగా మండుతుంది అంటానికి, గాలి రైన వీస్తుంది అంటానికి శబ్దం అర్థం చెప్పండి, చెప్పలేదు. ఆ శబ్దానికి అర్థం లేదు. అందుకని దాన్ని ఏమన్నారంటే అనాహత శబ్దము అన్నారు. ఆహతము అంటే సౌండ్, సౌండ్ రానటువంటి శబ్దం అది అనాహత శబ్దం. ఆ అనాహత శబ్దం మనలో కూడా ఉంది. ఎందుకంటే సృష్టిలో ఉన్నప్పుడు మనలో కూడా ఉండాలి కదా, దానికి అర్థం ఉండాలి. శబ్దం ఎప్పుడూ వర్ణాలతో కలిసి ఉంటే దానికి అర్థం స్ఫురిస్తుంది. ఆ శబ్దం ఒకటి, శబ్దాన్ని విమర్శిస్తే వచ్చేది అర్థం. ప్రకాశము, విమర్శ అని మనం చెప్పుకున్నాం. అలా విమర్శించకపోతే దానికి అర్థం స్ఫురించదు. విమర్శించడానికి ఈ అక్షర సముదాయం అమ్మవారికి పరిచారికలు. మీకు తెలిసిన భాషలో లక్ష్మీ, క్షీరసముద్ర రాజతనయ, శ్రీరంగ ధామేశ్వరి, దాసీ భూత సమస్త దేవవనిత. సమస్త దేవవనిత దాసీ ప్రేమి. ఇదేమిటి కర్మ? వాళ్ళు దేవతా స్త్రీలు, దేవతల భార్యలు, వాళ్ళు ఈమెకి దాసీలు. దాసీ భూత సమస్త దేవవనిత. ఎవరా స్త్రీలందరూ? అమ్మవారికి ఊడిగం చేస్తూ ఉన్నటువంటి దాసీలు ఎవరు? వాళ్ళకి దాసీలు ఎవరు? అక్షర సముదాయం. ఇదేమిటంటే అక్షరాలని దాసీలు చేసేశారు అంటే, అచ్చు లేకపోతే అక్షరం స్వతంత్రంగా పనిచేయలేదు. అట్లా భర్త లేకపోతే ఆ భార్య ఆమె అయిపోతుంది. ఆమె పని చేయలేదు. అంటే అన్నీ చేసుకునేటువంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ వైఫ్ అండ్ హస్బెండ్. ఇందులో ఎవరు ఒకరు లేకపోయినా వాడు చేయలేదు. అందుకని భార్య అంటే భరించబడేది, భర్త అంటే భరించేవాడు. భరించేవాడు అచ్చు, భరింపబడేది హల్లు. ఈ హల్లు అనేక విధాలుగా విభజించబడుతుంది. ఎట్లా విభజించబడుతుంది? క అనే ఒక అక్షరం ఆ అనేటువంటి అచ్చుతో చేరి క అయింది. కాని ఎన్ని చోట్ల వాడుకోవచ్చు కదా. అట్లాగే కాయ్ ఆ అనే అచ్చుతో చేరి కీ అయింది, కీ అయింది. గుణితాలన్నీ అట్లా వచ్చినవి. అంటే ఏమిటి? ఒక హల్లుకి అనేక రకాలైన అచ్చులు చేరి అనేక రకాలైన సౌండ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఆ సౌండ్స్ ఒక అర్థాన్ని సూచిస్తున్నాయి. అర్థం లేకుండా శబ్దం ఉండదు. అందుకని అమ్మవారిని ఏమన్నారంటే మాతృకా వర్ణ రూపిణి. ఆ శబ్దం అనాహతమైన శబ్దం నుంచి ఆహతమైన శబ్దం దాకా, ఆహతం అంటే వినడానికి వీలైనటువంటి ఒక శబ్దం. ఆ శబ్దం ద్వారా ఏం చేస్తుందంటే అర్థాన్ని కల్పిస్తోంది. ఇప్పుడు పిల్లి అనేటువంటి ఒక శబ్దాన్ని నేను ఉచ్చరించేటప్పటికీ వెంటనే మీ లోపల ఒక పిల్లి కనపడుతోంది. అట్లా బ్రహ్మము అనేటువంటి ఒక శబ్దాన్ని
నేను పలికేటప్పటికీ మన లోపల బ్రహ్మము తెలియబడుతున్నాడు. బ్రహ్మము ఎలా తెలియబడతాడు అంటే సచ్చిద్రూపమైన వాడు నాలో ఒకడున్నాడు. మరి వాడు ఆడిబుల్ సౌండ్ కాకుండా మరొక శబ్దం చెయ్యాలి, అనాహత శబ్దం చెయ్యాలి కదా. అది నా దగ్గర ఎక్కడుంది అంటే మీ రెండు చెవులు ఇలా మూసుకొని మీరేం సౌండ్ చేయవాలి, మాట్లాడవాకండి, ఊరికే ఇట్లా మూసుకోండి. మీ లోపల ఒక శబ్దం వస్తుంది, అర్థం ఉండదు. బాగా గుర్తు చేసుకోండి. భాషారూప అయితేనే అర్థం ఉంటుంది, భాష లేకపోతే ఒట్టి శబ్దానికి అర్థం ఉండదు. అంటే భాష ఉంటే అక్షరాలే చేరే అని అంటే కొన్ని సౌండ్స్కి అర్థం స్ఫురించే శబ్దాలు కూడా ఉన్నాయి అన్నాను అనుకో, నేను ఆశ్చర్యాన్ని స్ఫురింపజేస్తున్నా అనేటువంటి ఒక శబ్దం. అలాంటి శబ్దం కాదు, అర్థమే ఉండదు. అటువంటి శబ్దం అనాహతం. అనాహతం అంటే దెబ్బ పడకుండా శబ్దం, అంటే అట్లా కుడితే శబ్దం వస్తుంది, అట్లా తగలకుండా ఆహతం కాకుండా వచ్చినటువంటి శబ్దం. అది ప్రకృతిలో సహజ సిద్ధమైన శబ్దం. ఆ శబ్దం అమ్మవారి స్వరూపం. ఆవిడే వీళ్ళ పరిచారికలుగా వీళ్ళందరినీ తీసుకుని, ఎవరందరినీ, ఈ అక్షర సముదాయాన్ని నిన్న చెప్పుకున్నాం కదా, ఐ ఉన్, రిలుగ్, ఏ ఓంగ్, ఐ ఔచ్ అనేటువంటి శబ్దాలను ఆధారంగా తీసుకుని చ్ అనే దాన్ని తీసుకుని చా 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 జా జా చా మళ్ళీ వచ్చేసింది. అట్లా రిలుగ్ అన్న శబ్దాన్ని తీసుకుని కా కా గా గా అనేటువంటి శబ్దాలు వచ్చినాయి. జబగడ దస్ అనేటువంటి ఒక శబ్దం పలికాడు మళ్ళీ ఈయన ఊరుకోకుండా. జబగడ దస్ అనే దాంట్లో అచ్చులు లేవు చూడండి. జా చా 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 జా జా చా అందులోని దంతి తెలుగు, తాళంకి తెలుగు అంటారు వాటిని. మళ్ళీ తెలుగు లెసన్ చెప్పను, అదంతా చాలా డీప్గా పోతే మీకు తెలుస్తుంది. దంతాలతో మాట్లాడేవి, తాడులతో మాట్లాడేవి. చా సా సా అన్నప్పుడు చూడండి, జా జా అన్ని సౌండ్స్ ఉన్నాయి మనకి. జబగడ దస్ అన్నారు, దా దగ్గర నుంచి దార్థ దార్థానాలు వచ్చినాయి. అనేటువంటి దగ్గర నుంచి సా షా సా అవి వచ్చినాయి. అవి కాక జభై, హయవర, అట్లా వా, యారవా, రా, ఈ శబ్దాలన్నీ శివుడి డమరుకలో నుంచి వచ్చిన శబ్దాలు. వాటికి అర్థం లేదు. మరి ఋషులు ఏం చేశారంటే వాటన్నిటిని డీకోడ్ చేసి కొన్ని అక్షరాలు తయారు చేసి, ఇవి అమ్మవారివి, హల్లులన్నీ అమ్మవారివిగా, అచ్చులన్నీ అయ్యవారివిగా. అంటే ఎందుకు అమ్మవారికి హల్లులు ఇచ్చారు, ఆమె లాస్యాన్ని ఎందుకు పేరు పెట్టారు అంటే, హల్లులు లేకపోతే నీకు అర్థం స్ఫురించదు, అచ్చు లేకపోతే హల్లు నిలబడడానికే వీల్లేదు. అందుకని అచ్చుకు ప్రాణమని పేరు, అచ్చుకు ప్రాణము అని పేరు. అచ్చక్షరాలకి ప్రాణం లేకపోతే శవం ఎలాగో హల్లులు శవాల్లాగా. ఆమెట మాధ్వీ పానాలస మక్క మాతృకా వర్ణ రూపిణి. ఆమె ఏం మాట్లాడుతోంది అంటే మాతృకా వర్ణాలతో మాట్లాడుతోంది. పిచ్చి పిచ్చిగా వాగుతోంది అన్నామే, అది పిచ్చివాగుడు కాదు. పిచ్చివాడు కాదు, వాడు తాగిన వాడు కూడా పిచ్చిగా మాట్లాడు. వాడు ఏదో సెన్సిబుల్ గానే మాట్లాడతాడు, కానీ వాడు అర్థం చేసుకున్నట్ల మనకు అందరికీ అర్థమవుతుంటుంది. వాడు మాట్లాడే తిట్టే తిట్లు, వాడు మాట్లాడే మాటలు అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతోంది అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే భాష అంతా ఆ అమ్మవారి స్వరూపం. అయితే దీంట్లో అయ్యవారు ఉన్నారు. అచ్చు లేకుండా మాట్లాడు, నువ్వు మాట్లాడలేవు. అందుకని శివ శివ ఇద్దరు కూడా కలిసే ఉంటారు. ఒక మాటలోకి రావాలంటే కలిసే ఉంటారు అన్నాం అనుకో, తాలో తా ఉంది, ఆ ఉంది, లీలో లా ఉంది, ఈ ఉంది. కలిసే అన్న దాంట్లో సా ఉంది, ఏ ఉంది, ఏ లేకుండా లేదు. అచ్చు లేకుండా అసలు అక్షరమే ఉండడానికి వీల్లేదు. ఒకవేళ ఉంటే దానికి అర్థం ఉండదు. అమ్మవారు
అసలు శబ్దం లేకుండా అనాహతంగా ఉండేటువంటిది శబ్దాన్ని సృష్టించుకుంది. ఎందుకు సృష్టించింది? ఎందుకు ఆవిడికి శబ్దం కావాల్సి వచ్చింది? ఆవిడికి నామరూపాలు ఇప్పుడు అవసరమైనయో ముందు నామరూపాలు లేవు. అవి నిరాకారం. నిరాకారం కదా. నిర్లేప, నిర్మల, నిత్య, నిరాకార. అట్లా నిరాకార నిరవయవమైనటువంటి ఆ తల్లి సాకారం ధరించింది. ఎలా? నామ, రూప, క్రియ అనేటువంటి మూడింటితో ఈ ఆకారం ధరించింది. ఒక ఆకారం ధరిస్తే దాని ఒకదానికి అర్థం కావటానికి ఒక భాష కావాలి. ఒకటి ఇంకొక దాంతో మాట్లాడుకోవడానికి ఒక భాష కావాలి. ఆ భాష ఆ అమ్మవారు దానికోసమని మాతృకా వర్ణాలని సృష్టించింది. లేకపోతే శివుడు పార్వతికి ముందు లాంగ్వేజ్ లేదు. నారదుడు మహర్షులు అందరూ వచ్చి కూర్చున్నప్పుడు వాడి ఒకళ్ళొకళ్ళు మన భావాన్ని ఎవరికైనా చెప్పాలంటే ఎలా చెప్పాలి? ఒకటి భావం పుట్టింది, భావాన్ని బహిర్గతం చేయాలి. భావం నిరాకారం. సాకారం చెయ్యాలి. సాకారం చేయాలంటే ఏం కావాలి? భాష కావాలి. నీ భావం ఏమనుకుంటున్నావే, అనుకున్నదేదో చెప్పు అంటాం కదా. అనుకున్న దాన్ని నువ్వు బయట పెట్టాలంటే నీకు భాష కావాలి. నువ్వు అనుకున్న సంకల్పాన్ని బయట పెట్టాలంటే నీకు రూపం కావాలి. అర్థమైందా? ఈ ప్రపంచం ఎలా ఏర్పడిందో, నీ ఆలోచనలు ఎలాగైతే భాషారూపంగా బయటకు వస్తున్నాయో, నీకు మాటలు రావనుకోండి, నువ్వేం చేస్తావు? సైగలతో చెప్తావు. సైగలతో చెప్పినప్పుడు నీ భావాన్ని కరెక్ట్గా నేను పట్టుకోగలనా? పట్టుకో. అందుకని ఎలాగైనా నాకు భాష రావాలి. నిరాకారమైనటువంటి భావ సముదాయం బయటికి రావాలంటే దానికి భాష కావాలి. అలాగే నిరాకారమైన నా ఆలోచనలు, నా కోరికలు, నా వాసనలు రూపం ధరించాలంటే నాకు ఒక శరీరం కావాలి. నేను భాషారూపంగా మారడానికి నేను వాయు సహాయం తీసుకున్నాను, ముఖయంత్ర సహాయం తీసుకున్నాను. ఇది మిషన్. నా నోరు అనేది ఒక మిషన్. ఈ మిషన్ ఆధారంగా చేసుకుని నేను లోపలికి తీసుకున్న గాలిని నా భావం ఆధారంగా నేను మీ ముందుకి గాలి బయటికి పంపిస్తున్నా. ఇది మీకు అర్థమవుతోంది అంటే మీరు అర్థం చేసుకునే శక్తి అమ్మవారే, నాలో పలికేటువంటి శక్తి అమ్మవారే. కాబట్టి ఆమెతోనే ఎందుకు మాట్లాడుకుంటోంది? ఆమె తన నిరాకార తత్వాన్ని సాకారం చేస్తే తప్ప మాట్లాడలేదు. మళ్ళీ ఆమె నిరాకారం అవుతోంది ఇప్పుడిప్పుడే. ఒక పరి జగములు వెళ్ళినది, ఒక పరి లోపలికి కొనసు. ఇప్పుడు నాలో నుంచి బయటికి పంపిస్తోంది, మీలో నుంచి లోపలికి లాక్కుంటున్నది. ఈ మధ్యలో జరిగినటువంటి ఈ శబ్ద తరంగాలు ప్రపంచం. ప్రపంచం ఉందందామా లేదందామా మీరే చెప్పండి. అంటే నా దగ్గర భావరూపంగానే ఉంది. భావరూపం శబ్దరూపం ధరించింది. మళ్ళీ మీ దగ్గరికి ఆ శబ్దం చేరింది. చేరి మళ్ళీ మీ భావనలోకి ఆగిపోయింది. భావంలోకి వెళ్ళిందా? అంటే ఇక్కడ నిరాకారంగా ఉంది, మధ్యలో ఆకారం ధరించింది, మళ్ళీ నిరాకారంగానే ఉంది. ఇప్పుడు ఈ ఆకారం ధరించినటువంటిది అవ్యక్త ఆదిని, వ్యక్త మధ్యాన్ని, అవ్యక్త నిజనాన్ని. మరి నా భావం మీ వరకు అంది అక్కడ లయం అవుతుంటే మనం ఎవ్వరూ ఆడవటం లేదే. ఒక భావం, ఒక వ్యక్తి ఒక రూపం ధరించి ఆ రూపం అయిపోయి మళ్ళీ లయం అయిపోతే ఓ చచ్చాడు అని ఏడుస్తున్నాం. కారణం ఏమిటి? అక్కడ రూపం ధరించింది సాకారమై ఆకారం కనబడుతోంది మనకి. ఇక్కడ రూపం ధరించింది. ఇంత విమర్శిస్తే తప్ప అవునని అర్థం కాదు. మాట్లాడింది నాకు వినపడింది, ఇందులో గొప్పే ఉంది పోంటావు. అర్థమైందా? మాతృకా వర్ణ రూపిణి. ఇప్పుడు అక్షర సముదాయం అంతా పరమాత్మ అందామా? కాదు. ఎందుకని?
క్షర అక్షర ఈ ఇద్దరు పురుషులు కాకుండా పురుషోత్తముడు ఒకరున్నారు. ఆ పురుషోత్తముడు ఎవరు అంటే నిరాకారమైన నీ భావము, నిరాకారమైన నా భావము. ఈ రెండు వేరా కాదు. నేను ఏ భావంతో అయితే మాట్లాడానో నీ దగ్గరికి ఆ భావమే చేరింది. అప్పుడు ఏమవుతుంది? తత్వమసి, నువ్వు నేను ఒకటే. ఎందుకు ఒకటేనావు? నాలో ఏ భావం అయితే ఉందో, అంటే నేను ఏ ఉద్దేశంతో మాట్లాడానో ఆ ఉద్దేశం నీ వరకు చేరింది. చేరిందా చేరలేదా? అంటే అది మారిందా? మారలే. అప్పుడు నువ్వు నేను ఒకటి కాకపోతే నా ఉద్దేశం నీకు ఎట్లా అర్థమైంది కదా? ఒకవేళ నాకు అర్థం కాలేదండి, కొంతమందికి అర్థం కాదు కదా మీరు చెప్పింది, కొంతమందికి అర్థం అవుతుంది కదా అంటే, అర్థం కాకుండా వాడు ఏదైనా అర్థం వేసుకుంటే అర్థం కాదు. వాడు అర్థం వేసుకోకపోతే అర్థం అవుతుంది. మాతృకా వర్ణ రూపిణి మహా కైలాస నిలయ, మహా కైలాస నిలయ మృణాల మృదుదోర్లత. మహా కైలాస నిలయ, కైలాసం ఎక్కడుంది అంటే అమ్మవారిట హిమాలయం పుట్టిల్లు. కైలాసము హిమాలయ పర్వతమే. ఎందుకంటే అక్కడే గౌరీ శంకర శిఖరం అంటారు. మనం ఎవరెస్ట్ శిఖరానికి గౌరీ శంకరం అని పేరు. శంకరుడు దాని మీద కూర్చుని తపస్సు చేశాట. అక్కడికి ఈ అమ్మవారిని హిమవంతుడు, అమ్మ ఆయన పరిచర్యలు చెయ్యి, ఎవరో సన్యాసి వచ్చి ఇక్కడ కూర్చొని తపస్సు చేస్తున్నాడని అమ్మవారిని పంపించారు. పార్వతీదేవి ఆయనకు పరిచర్యలు చేసింది. అంటే ఈమె అంతా కూడా జరిగింది. శివుడు పార్వతి ఇద్దరు ఉన్నది ఆ పర్వతమే, హిమాలయ పర్వతం. హిమాలయం అంటే మంచు చేత కప్పబడింది కొండ. అది కొండ, అది మంచు చేత కప్పబడింది. ఆ పర్వతానికి రాజు హిమవంతుడు, పర్వతరాజు. ఆయన కూతురు ఆమె పార్వతి. నిన్న ఒక ఆయన వచ్చి, లేదు లక్ష్మీదేవి కొండ కూతురు అని చెప్తున్నాడు. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయ శ్రీరంగధామేశ్వరి సముద్ర రాజతనయ అని మీరే పలుకుతున్నారు. సరే నేను ఆయన ఏం చేస్తాం మరి అని తెలిసి కైలాస మహా కైలాస నిలయ. శివుడిది పార్వతిది కూడా కైలాసమే వాళ్ళిద్దరిది. అంటే ఒక ఊళ్ళోనే ఆయన పెళ్లి చేసుకున్నాడు ఆ ఊరి అమ్మాయిని. ఎవరి కైలాస అక్కడ ఉండకుండా తప్పించుకొని యువతలకి వచ్చింది. ఆయనేమో అక్కడే ఉన్నాడు. కైలాసం ఇక్కడ ఉంది. ఈ కైలాసంలో అంటే సహస్రార కమలంలో సత్ అనేటువంటిది ఉంటే అక్కడి నుంచి శక్తి మొత్తం కింది వరకు వచ్చి ఒక గణపతిని తయారు చేసి, అమ్మవారు గణపతిని తయారు చేసింది అంటాం కదా మనం. పార్వతీ దేవత స్నానం చేయడానికి నలుగు పెట్టుకునేట కథ ఇది. నలుగు పెట్టుకుని ఆ నలుగంతా తీసి ముద్ద చేసి దానికి బొమ్మ చేసి ప్రాణం పోసింది ఆమె. ఇది ఏమిటి చెప్పండి? ఈ కథ సంకేతార్థం చెప్పండి. ఇంకోటి చేసి పారేయండి. పార్వతీదేవి ఒంటికి నలుగు పెట్టుకుంది. నలుగు పెట్టుకుంది అంటే పిండి పెట్టుకుంది. పిండి పృథ్వీతత్వం. ఆమె శరీరానికి అంటుకుని అందులో చైతన్య శక్తి వచ్చింది కదా. ఆ బొమ్మతో చేసిందంటే పంచభూతాలతో ఒక బొమ్మను చేసింది. మనమే పంచభూతాలతో తయారైన బొమ్మ. ఈ బొమ్మకు ఆమె చైతన్య శక్తే ప్రాణంగా పూసింది. అది శివయ్య గారికి చెప్పలేదు. ఒక ఫోన్ చేసి చెప్పచ్చు కదా, అయ్యా నేను బొమ్మను చేశాను, ఆ బొమ్మకి ఇంత ప్రాణం పూసాను, అక్కడ కాపలా పెట్టాను వాకిలి దగ్గర కదా. శివుడు వచ్చాట, వాడిని చంపేశాట. చంపేశాడంటే ఏం చేశాడు శివయ్య అంటే సద్రూపాన్ని తను విత్డ్రా చేసుకున్నాడు. దాంట్లో ఉన్న సత్తాగా నరికేశాడు అన్నాడు. అందులో ఉన్న సత్తును లాగేసుకున్నాడు. చిత్శక్తి ఒక్కటి పని చేయలేదు. ఎప్పుడు కూడా సత్తు ఉండాలి, శరీరం ఉండాలంటే. అందుకని ఇప్పుడు మనం చచ్చిపోయిన తర్వాత మన జ్ఞానం ఉంది అని చెప్పాను. ప్రాణం పోయింది, జ్ఞానం ఉంది అంటే ఇప్పుడు మనం అప్పుడు గణపతులమే.
అమ్మవారు అడిగింది, ఏంది ఇట్లా చేశావు నా పిల్లవాడిని, నువ్వు చంపేశావు అంటే నీ సత్తు లేకుండా చేశావు అని అమ్మవారు అడిగితే, ఈ ఊళ్ళో ఇంకా ఏదైనా ఇంకో జంతువు తల తీసుకొచ్చి పెడితే వాడు బతుకుతాడు అని చెప్పాట ఆయన కథ. అంటే ఏమిటి, ఓ చైతన్య శక్తి ఇంకా ఏ జన్మ కావాలంటే ఆ జన్మ తీసేసుకో, ఇక్కడ ఏమిటైందమ్మా, ఎందుకమ్మా అట్లా డిస్టర్బ్ చేస్తున్నారు, పిల్లల్ని తేకండి. అసలు మా గురువు గారి దగ్గర అక్కడ మా పిల్లల్ని ధ్యానించబడతారు, పిల్లల్ని చూసుకోవాలంటే కష్టం, ఇక్కడ డిస్టర్బ్ చేయకండి. ఆవిడ ఏ జన్మ కావాలంటే ఆ జన్మ తీసుకో అంటే అక్కడ ఏనుగు ఉత్తరం దిక్కుగా పడుతుంది, ఆ ఏనుగు తలకాయ ఖండించి విడికిచ్చారు. కాదు, ఆ జ్ఞానం ఏ శరీరం కావాలంటే ఆ శరీరాన్ని ధరిస్తుంది. అంటే ఇప్పుడు వీడు మహాగణేశుడు కాలే, గణపతిగానే ఉన్నాడు. అంటే ఈ శరీరం పోతే నీకు ఏ శరీరం కావాలంటే ఆ శరీరాన్ని అమ్మ ఇస్తుంది.